ఒకప్పుడు రాగులు, సజ్జలు, జొన్నలు ఇవి తిని పూర్వం మనుషులు మన తాతయ్య, అమ్మమ్మలు వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, ఎక్కువ ఆయుష్తో ఉండేవాళ్ళు, ఎక్కువ అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యవంతులుగా ఉండేవారు. మరి రానున్న కాలంలో ఏమవుతుంది? వాటన్నిటికీ దూరంగా ఉంటూ రైసు, స్విగ్గీలో మనం బర్గర్లు, లేకపోతే కేఎఫ్సీలు ఇలాంటి వాటి ఫుడ్కి బాగా అట్రాక్షన్గా, సింపుల్గా, టేస్టీగా ఉంటున్నాయి కదా అని చెప్పేసి వాటిని మనం రెగ్యులర్గా తినటం, దాని ద్వారా మనం ఆరోగ్యం క్షీణించడం, లేడీస్కి అయితే ఎక్కువగా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో కూడా ఈ మధ్యకాలంలో బాగా మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే కష్టంగా ఉండేది ఎక్కువగా తింటే ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. సులభంగా సింపుల్గా స్విగ్గీలో ఆర్డర్లు పెడితే వచ్చే ఫుడ్ తినడం వల్ల ఎలాంటి అనారోగ్యానికి గురి అవుతున్నామో తెలుసుకున్న తర్వాత మళ్ళీ పాత పద్ధతికే మనం వెళ్ళిపోయాం కదా. మళ్ళీ ఆరోగ్యం బాగుండాలని హెల్దీ ఫుడ్కి, కేరింగ్కి ఇవన్నీ మనం ఎలా అయితే పాటిస్తున్నామో, ఇప్పుడు ఒక ఆమె చాలా కేర్లెస్గా ఒకప్పుడు ఎవరైనా చెప్తే మనం పాటించేస్తాం ఏంటి అని వెటకారంగా ఎలా అన్నారో చూడండి. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉన్నాయి. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి? సో పాటించడం వల్ల వచ్చిన నష్టమేం లేదు కదండి. మన సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నాము? నలుగురికి మనం కనిపిస్తున్నాము అంటే ఒక గ్లామరస్గానే కాదు, అన్ని రకాలుగా కూడా మనం మెసేజ్ ఓరియంటెడ్గా మనం వెలుగులోకి రావాలి. ఎవరో ఏదో చెప్పారు మనం పాటిస్తామా, మనకు నచ్చింది మనం చేసుకుంటామంటే ఒక భారత స్త్రీగా మనం అలా చెప్పకూడదేమో కదా. ఒకవేళ ఆయన ఏదైనా ఒక మాట క్యాజువల్గా అక్కడ చాలామంది ఫ్రెండ్లీగా మాట్లాడిన వాతావరణంతో ఏదైనా క్యాజువల్గా ఒక పదం మాట్లాడారేమో, దానికి ఆయన క్షమాపణ కూడా చెప్పేశారు. అండ్ ప్రకృతితో మనల్ని పోల్చి ఆడవాళ్ళంటే ప్రకృతితో సమానం అని చెప్పి మనల్ని చాలా పద్ధతిగా ప్రకృతితో పోల్చారు. మరి మంచి పదాలను కూడా మనం స్వీకరించాలి కదా. ఎప్పుడు నెగిటివ్ వర్డ్స్ని ఎందుకు వైరల్ చేయాలి? మన కోసమే కదా చెప్పారు. నిజంగానే చీరలు కట్టినప్పుడు, చుడిదారులు వేసినప్పుడు ఉన్న సౌకర్యం మనం బయటికి వెళ్ళేటప్పుడు ఆ కంఫర్ట్ ఎంత బాగుంటుంది. మరి మీరు షాపింగ్ మాల్కి వీటికి వెళ్తున్నారు కదా, షాపింగ్ మాల్కి మీరు ఓపెనింగ్కి వాటికి వెళ్తున్నారు కదా, మరి అలాంటప్పుడు శారీస్ ఎందుకు మీరు కట్టుకుని వెళ్తున్నారండి? మీకు నచ్చిన కంఫర్ట్గా ఉండే, ఫ్రీడమ్గా ఉండే అలాంటి డ్రెస్సులు వేసుకొని మీరు షాపింగ్ మాల్కి వెళ్ళి ఓపెనింగ్ అది చేస్తే బాగుంటుందేమో కదా, శారీస్లో ఎందుకు వెళ్తున్నారు? సో ఏదైనా ఒక మంచి మాట చెప్పారు అంటే అది మనకి సంబంధించిందే కదా. దాన్ని ప్రత్యేకించి మీరు తీసుకొని ఆడవాళ్ళకి ఎంతమంది ఇప్పుడు చూడండి మీ మీద నెగిటివ్గా మాట్లాడుతున్నారు. కంఫర్ట్గా ఉండటం అది మీ ఫ్రీడమ్కి, అది మీ ఇష్టం. దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. మన భారతీయ సాంప్రదాయమే కట్టు బొట్టు అన్నీ అని చెప్పుకుంటాం కదా. మనం అలా మెసేజ్ ఇచ్చేటట్టుగా ఉండాలి. కానీ అది మీకు నచ్చలేదు అనేటప్పుడు కాస్త సైలెంట్గా ఉంటే సరిపోయేది కదా. మీరు ఒక మదరు, ఒక వైఫ్, ఒక కోడలు, అన్ని పాత్రలు వహించారు కదా. సో ఇలాంటి వాటికి మీకు పర్సనల్గా ఏదైనా ఉంటే కొంచెం కామ్ డౌన్గా ఉంటే బాగుండేది. దానికి సపరేట్గా మళ్ళీ వీడియోల్లో మళ్ళీ మీడియాకి వచ్చి చెప్పడం అనేది ఏ అమ్మాయికి కూడా, ఏ ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉండే అమ్మాయికి ఎవరికి కూడా, ఆడవాళ్ళు ఎవరికి కూడా నచ్చలేదు. సో నా ఒపీనియన్ అయితే శివాజీ గారు చెప్పింది పెద్దగా తప్పైతే నాకేం అనిపించలేదు. మన కోసమే, మన సౌకర్యం కోసమే కదా చెప్పారు. చిన్న చిన్న బట్టలు వేసుకోవడం వల్ల ఇప్పుడు ఎలాంటి అనర్థాలు గురి అవుతున్నారు? చీర కట్టుకొని ఒక నలుగురు మనుషులు మధ్యన మనం తిరిగామనుకోండి, ఎంత కంఫర్ట్ జోన్ ఉంటుంది. అదే మనకి ఇబ్బందికరమైన కొంచెం ఇన్నర్ ఐటమ్స్ వేసుకొని తిరిగినప్పుడు అంతే ఫ్రీడమ్గా మనం తిరగలుగుతామా? అండ్ అవతల వాళ్ళ ఒపీనియన్ కూడా బ్యాడ్గానే ఉంటుంది కదా. అంటే మనల్ని ఎవరు బ్యాడ్గా అనుకోకూడదని ఉద్దేశంతో శివాజీ గారు చెప్పిన మాటలైతే తప్పని నాకైతే అనిపించడం లేదు. థ్యాంక్ యూ.